అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ జగదీష్ యాదవ్ గారు రాష్ట్రంలోనే రాష్ట్ర క్రీడా రంగానికి అదేవిధంగా శ్రీ అనిల్ కుమార్ గారు ప్రీబోర్డ్ చైర్మన్, శ్రీ సత్యనారాయణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ కబడ్డీ సంఘం, శ్రీ విఠల్ యాదవ్ గారు రాష్ట్ర పరిషత్ కమిటీ సభ్యులు, మా జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు పుష్పం గణపతి గారు, ఫైనల్ పోటీ సూర్యాపేట వర్సెస్ నల్గొండ, రెండు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా జట్లే. స్టార్ట్ చేశారు. ఇదే రెండు కనపడ్డాయి. ఇంకా క్రీడా జట్లు ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా ముగింపు కార్యక్రమానికి హాజరు కావాల్సింది. मीरा की भक्ति हो, राम की मर्यादा हो, चाणक्य की देश की सिद्धि हो, और कर्ण का दान हो, और कुबेर की संपत्ति हो. అది రాష్ట్రపాల్ గారు, రఘుపతి గారు, మీరు జోబులో వేసుకోకండి, మా కబడ్డీ క్రీడాకారులకు ఖర్చు పెట్టండి. సో వన్స్ అగైన్ ముందర రండి సార్, మీరు రండి. కమాన్ చీర్ అప్.
ఈనాడు మనం ఏంటంటే తెలుగు కబడ్డీ లీగ్ అని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా బలపడాలని తెలుగు కబడ్డీ లీగ్ అని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మార్చిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. 15 రోజులు హైదరాబాద్లో, 15 రోజులు విజయవాడలో, 30 రోజుల పాటు జరుగుతాయి. అందులో ఆడిన ప్రతి క్రీడాకారునికి 1,50,000 రూపాయలు మన అసోసియేషన్ పే చేస్తూ ఉంది. సో అట్లా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది. మరి ఇంకొక అదృష్టం, ఇవాళ మేము రావడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ శంకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది, పాయాల శంకర్ గారితో. అనా మనకు ఒక అవకాశం ఉంది. ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ఈనాడు మహిళల కోసం అని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. ఆ సెంటర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది. సో మేము చూసిన తర్వాత ఏంటంటే ఎక్కడున్నట్టు ఆదివాసీలు, ట్రైబల్స్, ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్నట్టు క్రీడాకారులందరూ ఈ ఆదిలాబాద్ చుట్టుముట్టు చాలా మంది ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ను మన ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ పట్టణంలో పెట్టుకోవడానికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అది తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మా చైర్మన్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారు కూడా మా చైర్మన్గా ఉన్నారు. వారి ప్రోద్బలంతో తప్పకుండా దీన్ని మనం ఇక్కడికి తీసుకొస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక 40 మంది అమ్మాయిలకు కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఆదిలాబాద్ కూడా ఈనాడు అంటే ఆదిలాబాద్ను మనం ఫైనల్లో చూడలేకపోయాం కదా. సో నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ సీ ఆదిలాబాద్ ఇన్ ద ఫైనల్స్ అనే ఉద్దేశపూర్వకంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే దాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.